ఇటు ఐబొమ్మ బ్లాక్ అయిపోయింది, పైరసీ దందా ఆగిపోయిందని చెప్పి సంతోషపడ్డారు ఇటు పోలీసులు అలాగే ప్రొడ్యూసర్స్. కానీ పోలీసులకు ప్రస్తుతానికి సవాలు విసురుతుంది మూవీ రూల్స్. థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలన్నీ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయంటే అర్థం చేసుకోండి. జస్ట్ రూట్ మారిపోయింది అంతే. ఆర్జీవీ నిన్న ట్వీట్ చేసినప్పుడు గతంలో ఆయన కూడా చెప్పాడు, ప్రైవసీ దందాని ఆపలేరు, ఒకరు కాకపోతే ఇంకొకరు స్టార్ట్ చేస్తారు. బికాస్ చాలా కన్వీనియంట్, ఒక్క లింక్తోని ఇంట్లో ఫోన్లోనే చూసేయచ్చు. పాప్కార్న్ అంతా పెట్టి సెట్ చేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని వీకెండ్కి ఇంట్లోనే సినిమా చూడొచ్చు కదా. ఇంత కన్వీనియంట్గా ఉన్నప్పుడు థియేటర్కి వెళ్ళాలని ఎఫర్ట్స్ ఎందుకు పెడతారు? ఎవరైనా ఎందుకు ఎఫర్ట్స్ పెడతారు? సో మొత్తానికైతే ఇప్పుడు తలనొప్పిగా మారింది ఇటు మూవీ రూల్స్ కూడా. సినిమాలు రిలీజ్ అయ్యాయి, మొన్న 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇటు 12A రైల్వే కాలనీ, అల్లరి నరేష్ నటించిన రైల్వే కాలనీ, అలాగే సంతాన ప్రాప్తి రస్తు, అలాగే రాజు వెడ్స్ రాంబాయ్. రాజు వెడ్స్ రాంబాయ్ గురించి ఒక మాట మాట్లాడుకోవాలంటే, ఈ పైరసీ సినిమా రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రజలు సోషల్ మీడియాలో డిస్కస్ చేసిన తర్వాత రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తానని చెప్పి ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఆ సినిమాని కూడా ఇప్పుడు మూవీ రూల్స్లో రిలీజ్ అయిన రోజే అక్కడ ప్రత్యక్షమైంది. సో ఇటు 12A రైల్వే కాలనీ, అలాగే సంతాన ప్రాప్తిరస్తు, అలాగే రాజు వెడ్స్ రాంబాయ్, మొత్తానికి ఇటు ప్రొడ్యూసర్స్కి అలాగే పోలీసులకి తలనొప్పిగా మారారు. 3 పువ్వులు 6 కాయలుగా పైరసీ దందా కొనసాగుతూనే ఉంది. ఐబొమ్మ కంటే ముందు నుంచే మూవీ రూల్స్ ఉంది. ఆ మూవీ రూల్స్ని కూడా మరి పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? మొత్తం మీద ఇటు సినిమాకి సంబంధించిన, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్, నిర్మాతలు, వీళ్ళందరూ ఒక్కసారి తలలను పట్టుకున్నారు ప్రస్తుతానికి. శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి, వీకెండ్కి ఆల్రెడీ మూవీ రూల్స్ ఆన్లైన్ కనిపిస్తూనే ఉన్నాయి సినిమాలు, మనం చూడొచ్చు అక్కడ మూవీ రూల్స్